కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ అతని అనుచరులు 72 మంది వీరమరణం పొందిన స్మృతిని తలుచుకుంటూ మొహరం పండుగ జరుపుకుంటామని ముస్లిం మత గురువు మొహమ్మద్ ఇస్మాయిల్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల వ్యాప్తంగా మొహరం పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మండల వ్యాప్తంగా ఆదివారం పెద్ద సరిగేసి నిర్వహించారు. ఇందులో భాగంగా కొమరోలు జామా మసీద్ వద్ద ఉన్న పెద్ద పీర్ల చావిడి వద్ద, రాష్ట్ర దారిలో ఉన్న చిన్న పీర్ల చావిడి వద్ద పీర్లను ఊరేగిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు పండుగను ఘనంగా నిర్వహించారు. పీర్ల చావిడి వద్దలకు ముస్లిం మహిళలు, హిందూ మహిళలు, అన్ని మతాల ప్రజలు పాల్గొని స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం రాత్రి 2 గంటల సమయంలో అగ్నిగుండాల చుట్టూ రాజవంశస్థులు ఖడ్గ విన్యాసాల మధ్య గుండం చుట్టూ తిరిగి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం పీర్లను గ్రామ ఊరేగింపుగా నిర్వహించారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం కొమరోలు రాష్ట్ర ప్రధాన రహదారి అమ్మవారి శాల వీధిలో హిందూ మహిళలు, పురుషులు ఊరేగింపుగా వచ్చిన పీర్లకు బొరుగులు, బెల్లం చదివింపుగా ఇచ్చి పీర్ల చుట్టూ తిరుగుతూ పరమవత సహనం పాటించారు. ఈ సందర్భంగా ముస్లిం మత గురువు ఇస్మాయిల్ మాట్లాడుతూ కర్బలా యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ యొక్క వీరగాథ గురించి ఉదయ్ ఛానల్ ద్వారా వివరించారు. సోమవారం సాయంత్రం పీర్లను నీళ్లలో వేసే కార్యక్రమంలో భాగంగా షహదత్ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యాప్తంగా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఒక ఇమాం హుస్సేన్ గారి యొక్క వీరగాథ చెప్పబడుతుంది. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనుమడు ఇమాం హుస్సేన్ గారికి దుష్టుడు, నీచుడైనటువంటి యజీద్ గారికి నడుమ జరిగినటువంటి కర్బలా యుద్ధమునందు ఇమాం హుస్సేన్ గారు వీర మరణం పొందటం వల్ల వారిని గుర్తు పెట్టుకున్నటకై ఈ పీర్ల పండుగ అవతరించింది. పూర్వము ఇస్లాం రాజ్యాన్ని మహమ్మద్ ప్రవక్త తరువాత 4 సహాబాలు పరిపాలించారు. వారిలో చివరి సహాబీ హజరత్ అలీ రజియల్లాహు తఆలా గారు. వారి తదనంతరము ప్రజల మన్ననలు పొందినటువంటి నాయకుడు మహమ్మద్ ప్రవక్త గారి మనుమడైనటువంటి ఇమాం హుస్సేన్ గారికి ఇస్లాం పీఠాధిపత్యము దక్కవలసి ఉండగా దానికి యజీద్, దుష్టుడైనటువంటి యజీద్ అడ్డుపడి ఇమాం హుస్సేన్ను కర్బలా మైదానానికి మోసముతో రప్పించి అక్కడ యుద్ధాన్ని ప్రకటించాడు. అక్కడ కర్బలా మైదానం నందు వారికి, వారి కుటుంబానికి గురుక్కెడి నీళ్లు కూడా లేకుండా చేసి అతి ఘోరమైనటువంటి యుద్ధాన్ని కర్బలా మైదానం నందు ప్రకటించి అక్కడ ఇమాం హుస్సేన్ కుటుంబీకులైనటువంటి ఇమామే ఖాసిం, అలీ అక్బర్, అలీ అస్గర్, అలీ అబ్బాస్ అనేక చాలా మంది అనగా 72 మందిని వీర మరణం పొందినారు. తదుపరి మొహరం యొక్క 10వ తేదీ ఆ రోజు శుక్రవారము మధ్యాహ్నము నమాజులో మైదానంలో యుద్ధ మైదానంలో నమాజులు ఉండగా ఇమాం హుస్సేన్ పై శత్రువు షుమర్ ఆయన మీద పడి ఆయనను బలమైన ఖడ్గముతో వధించారు. ఈ మరణ వార్త, వీర మరణ వార్త విని మక్కా నగరం మూగబోయింది. దేవదూతలు సైతము చాలా దుఃఖించారు. తదుపరి ఈ విషయాన్ని, ఈ వీర మరణము, మహావీరుల వీర మరణాన్ని భూమి ఆకాశంలో సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కూడా వారి యొక్క స్మృతులు గుర్తు పెట్టుకున్నట్టుకై ఈ పీర్ల పండుగలు చేసుకుంటున్నాము.